ప్లాంట్ సిపిఎం పార్టీ ఎంపీ డాక్టర్ శివరాజన్ ఆధ్వర్యంలో పోరాట కమిటీ సభ్యులు స్టీల్ మినిస్టర్ కుమారస్వామిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా స్టీల్ మినిస్టర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కి సుమారు 18,000 కోట్లు అవసరం ఉంటుందని, ప్రస్తుతానికి 9,000 కోట్లు ఇస్తామని, పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఈ అమౌంట్ రిలీజ్ చేస్తామని పోరాట కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ 3 నెలల్లో పర్మనెంట్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే విభజన వెంటనే అందరికీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు అయోధ్య రామయ్య తెలిపారు। ఈ కార్యక్రమానికి పోరాట కమిటీ నాయకులు ఏఐటియుసి ఆదినారాయణ, ఐఏఎన్టీయూసీ మంత్రి రాజశేఖర్, హెచ్ఎంఎన్ దొమ్మెట అప్పారావు, వైఎస్ఆర్సీపీ డివి రమణ, పోరాట నాయకులు, ఇతర కార్మిక సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది। మీకు ట్యాక్సులు కడతాం, లాభాలు తీసుకొస్తామని చెప్పి తెలియజేయగా కుమారస్వామి గారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అత్యంత ఆధునికమైన టెక్నాలజీ కలిగిన స్టీల్ ప్లాంటు, మంచి లేఅవుట్లో ఉన్నది, యంగ్ వర్క్ ఫోర్స్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు। గడిచిన 3 నెలల్లో టార్గెట్స్ అన్ని కూడా మీరు రీచ్ అయ్యారు। స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో రావాలంటే 18,000 కోట్లు అవసరం అవుతుందని, దాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరాం। అయితే 9,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నారు। దానికోసం నోట్ ఇనిషియేట్ చేశారు। రాబోయే కేబినెట్ సమావేశంలో దాన్ని క్లియర్ చేస్తారు। జనవరి 15 కల్లా ఎంప్లాయీస్ అవ్వాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి ఆయన చెప్పారు। దాని ద్వారా పోరాట కమిటీ నాయకులు 3 మాసాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పర్మనెంట్ ఉద్యోగులు కానీ జీతాలు లేవు, రకరకాల ఇబ్బందులకు యాజమాన్యం గురి చేస్తామని, దీని మీద మీరు కలవ చేసుకోవాలని చెప్పిన వెంటనే నేను మాట్లాడతామని చెప్పి ఉన్నారు। తద్వారా గతంలో 2 దఫాలుగా 1640 కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ప్రయత్నంతో వచ్చినాయి। ఆ వచ్చిన డబ్బులు అనేవి నీళ్ళ కరిగిపోతూ ఉన్నాయి। అలా కాకుండా స్టీల్ ప్లాంట్ని శాశ్వతంగా గట్టెక్కించాలంటే సేలు విలీనం చేయాలా, సొంతకాలను కేటాయించాలా, స్టీల్ ప్లాంట్ భూములు 20,000 ఎకరాల భూముల్ని కూడా రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్న వాటిని ఆర్ఎల్ పేరు మీద తర్జుమా చేసినట్టయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పేసి, దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషిని మరింత పెంచి దీన్ని కంక్లూడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం।